పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అస్సలు సీరియస్నెస్ లేదేంటి? జగన్ చంద్రబాబు పాలిటిక్స్ విషయంలో చాలా లైట్గా తీసుకుంటున్నారా? అసలు సీరియస్గా తీసుకోవడం లేదా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు రాజకీయాలను పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇది పార్టీ నేతలకు కూడా అర్థమవుతుంది. జగన్ నిజంగా ఏపీ రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఆయన ఇలా ఏ విషయాన్ని లైట్ తీసుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో కోల్పోయిన తర్వాత కూడా అదే మాదిరిగా వ్యవహారశైలి ఉండడంతో పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ మాజీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతకాలం తమ వాయిస్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తారన్న కామెంట్లు సోషల్ మీడియాలో కనబడుతుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 6 నెలలు కూడా కాలేదు. కానీ హామీలు అమలు చేయకపోవడంతో కొంత ప్రజల్లో అసంతృప్తి, అసహనం నెలకొన్న మాట వాస్తవమే. కానీ దానిని క్యాష్ చేసుకునేందుకు జగన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం కూడా ఇప్పుడు పార్టీ నేతలు హాట్ టాపిక్గా మారింది. నిజానికి జగన్లో సీరియస్నెస్ ఉంటే జిల్లా కేంద్రాలకు వచ్చి పార్టీ నేతలతో, క్యాడర్తో సమావేశాలను ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని చెప్పేవారు. కానీ జగన్ అలా చేయడం లేదు. ఎప్పటిలాగానే తాడేపల్లి ప్యాలెస్లోనే పరిమితమై అక్కడే వైసీపీ నేతలు, జిల్లా లీడర్లతో సమీక్షలు చేస్తున్నారు. జిల్లాలకైతే పార్టీ అధ్యక్షులు నియమిస్తున్నారు, కానీ వారిని క్యాడర్కు పరిచయం చేయడమే కాకుండా వారికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బాధ్యతలను అప్పగించారు. అప్పుడే నేతలతో సమావేశమై వారికి యాక్టివ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. తాడేపల్లి నుంచి ఒక ప్రకటన జారీ చేసినందువల్ల ప్రయోజనం ఏముందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. మరోవైపు ఆయన తాడేపల్లిలో ఉండేది తక్కువ, బెంగళూరులో ఉండేది ఎక్కువగా ఉంది. తిరుమల లడ్డు వివాదం నుంచి అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ వరకు అంతా తూతు మంత్రంగానే సాగుతుంది. ఏదో అన్నామంటే అన్నాంలే అన్న తరహా తప్పించి అధికార పార్టీ వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. కనీసం మీడియా సమావేశం పెట్టేటప్పుడు స్క్రిప్ట్ చదువుకొని మాట్లాడి ఉంటే సరిపోయేదని వైసీపీ నేతలే అంటున్నారు. కనీసం ఎక్సర్సైజ్ లేకుండా మీడియా సమావేశాలను పెట్టి జగన్ అబాసు పాలవుతున్నారన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్రంగా వర్కౌట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలను జగన్ కొని తెచ్చుకుంటున్నారని వైసీపీ లీడర్లే అంటున్నారు. ఒకసారి అంతర్మదనం చేసుకుంటే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. కానీ జగన్ మాత్రం పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. మరి జగన్ తన పద్ధతిని ఇప్పటికైనా మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.